నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వచ్చేసరికి నిర్మాత, సినీ నిర్మాత చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ సార్, విజయవాడలో మొన్న జగన్ పై రాయి ఘటన కేసులో ఆయన పక్కనే ఆ విజయవాడ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వెల్లంపల్లి శ్రీనివాస్ మీద అతను కూడా రాయి తగిలింది. ఒక కంటికి రాయి తగిలింది, ఆ రోజు ఈ కంటికి వేసుకున్నారు. ఈ రోజు మళ్ళీ ఇదే వేరే కంటికి ప్లాస్టర్ షిఫ్ట్ చేశారు. ఏంది నాటకమా, పూటకమా, లేకపోతే నిజంగానే జరిగిందా? రెండు కంటికి జరిగింది ఎట్లా అంటే ఫోటో మొదటి చూపించిన ఫోటో అర్థంలో లెఫ్ట్ రైట్ కనబడుతుంది. అర్థంలో ఆ రోజు అర్థంలో చూసినప్పుడు లెఫ్ట్ కనబడుతుంది, నేరుగా చూసినప్పుడు రైట్ కనబడుతుంది. అర్థంలో లెఫ్ట్ రైట్ అవుతుంది. ఆ ఫోటోలో అది తేడా. అంతేకాని రాయి పట్టం ఎందుకంటే దృశ్యం కనపడుతుంది. రాయి పట్టం దృశ్యం చూసాం, అందరూ వీడియో కనపడుతుంది. మీడియాలో వచ్చిన దృశ్యాలు తప్పంటారా? మీడియాలో వచ్చే దృశ్యం ఎందుకంటే లెఫ్ట్ రైట్ విజన్ లెఫ్ట్ రైట్ మిర్రర్ దృశ్యంలో చూపించింది కరెక్ట్ ఇక్కడ పడింది. అది ఇప్పుడు అర్థంలో వచ్చింది. అంటే మీడియాలో చెప్పడం కాకుండా విజయవాడ క్యాండిడేట్ బోండా ఉమా కూడా చెప్తున్నాడు, నిన్న ఈ కంటికి ఉంది, ఈ రోజు ఈ కంటికి వచ్చామని. బొండా ఉమా చెప్పినట్టు బొండా ఉమా అసలు ఈ ఘటనలన్నిటికీ మూలకారం ఉంటుంది. బొండా ఉమా ఆ మనిషి వాడు ఏం చేయగలిగిన వాడు, ఎంత సముద్రం అంటే బొండ దగ్గర ఉన్న చూసేవాడు, ఎంత దూరం ఉన్న కంటి పాపకు గురి పెట్టగలడు, అంత గురి ఉన్నవాడు. అలాంటి వాడు శిష్యుడు అతను నడుపుతున్నాడు. అక్కడ ఆ ఏరియా ఉంది, కళ్ళం జరిగింది. ఆ ఏరియా పెద్ద రౌడీ ఏరియా, అది మొత్తం ఆధ్వర్యం ఎవరైతే బొండావమ్మ అంటారు. బొండావమ్మ నడిపించాడు, దొరికాడు కదా. మొదటేమో అదే తర్వాత దొరికాడు. నాకు సంబంధం లేదు ఎవరు చేశారు అసలు ముందేమో ఏమన్నాడు, అసలు జరగలేదు అన్న. తర్వాత ఏమో జరిగింది, ఎవరో చీకట్లో వేశారు. సో అది ప్లాన్ బొండావమ్మ పద్ధతిలో జరిగింది. దాని గురించి సందేహం లేదు. అతను తప్పించుకుంటే ప్రయత్నిస్తాడు. ఏముంది, అది అది ఆయన కంటికి దెబ్బ కొట్టాలని చేశారు. ఏమైనా అడ్వాంటేజ్ ఇచ్చారు జగన్ కి. జగన్ అడ్వాంటేజ్ కాదు సార్ ఇది. లాస్ట్ టైం ఇదే టైంలో ఎలక్షన్ టైంలో కోడిపత్తి డ్రామా ఆడారు, ఇప్పుడు రాయి డ్రామా ఆడుతున్నారు, కులరాయి డ్రామా ఆడుతున్నారని ప్రత్యర్థి పార్టీలు చూసిస్తాం. ప్రత్యర్థి పార్టీలు వీళ్ళ అవతారం ముందు ఈ ప్రజలు నమ్మట్లా. ప్రజలు చంద్రబాబు నమ్మట్లా. చంద్రబాబు నోరు తెలిస్తే అడుగుతుంది. మొబైల్ నేనే పుట్టించానంటాడు, కరోనా నేనే పుట్టించానంటాడు. అడ్డదిడ్డమైన అవతారాలు అంటాడు నిష్ణాతుడు. సో అతని మాటల్ని ఎప్పుడు పట్టించుకోకపోయాడు. పవన్ కళ్యాణ్ పట్టించుకుంటాడు అంటే పవన్ కళ్యాణ్ విజ్ఞతతో మాట్లాడతాడు. అది జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ ఒక విజ్ఞతతో పవన్ కళ్యాణ్ అన్నాడు తప్పు, తనేమో నన్ను బ్లేడ్లోకి వస్తున్నారు, తన చుట్టూ ఇంత సెక్యూరిటీ ఉంది, తన చుట్టూ తన సైనికులు ఉన్నారు, బ్లేడ్ తోటి వస్తున్నారని పిచ్చి ఓవర్ అవుతాడు. దానికి రక్షణ కావాలంటాడు. ఇక రాయి పడింది దృశ్యం కనపడుతుంది టీవీలో, అది గులకరాయి అంటాడు. ఈ చిన్నతనంగా మాట్లాడటంలో వాళ్ళ మాటలు విలువ లేదు. జనంలో ఆ ఇన్సిడెంట్ చిన్నదైనా అతనికి అడ్వాంటేజ్ అయితే డిసడ్వాంటేజ్ అవ్వాలి. వీళ్ళు చెప్తున్న డ్రామా మాటలు ప్రజలు నమ్మట్లేదు. వీళ్ళు అలాగే మాట్లాడతారు. ఇంకెందుకంటే అంతకు ముందే చంద్రబాబు రాళ్లతోటి కొట్టండి అని ఈయన అన్నాడు పబ్లిక్ మీటింగ్లో. చంద్రబాబు అన్నాడు రాళ్లతోటి కొట్టండి. ఒక నాయకుడిగా, ఒక పార్టీ నాయకుడిగా, ఒక ప్రతిపక్ష నాయకుడిగా రాళ్లతోటి కొట్టండి అన్న తర్వాత 100 మందిలో అక్కడ ఉన్న 1000 మందిలో ఒక 10 మంది అయినా ఇన్స్పైర్ అవుతారు. మా నాయకుడు చెప్పాడు, అదే జరిగింది. అది రాళ్లతోటి కొట్టడం చంద్రబాబు బాగులేదు. ఇక రాళ్లతోటిగా చెప్పులతో కొట్టాలని పవన్ కళ్యాణ్. ఇలాంటి పిచ్చి పోకులు వీళ్ళ వాకుల వల్ల ఎవడో ఇన్స్పైర్ అయ్యి చేశారు. ప్రజలు అది నమ్ముతున్నారు. చంద్రబాబు వాగబట్టే ఎవడో రెచ్చిపోయి చేసాడనే నమ్ముతున్నారు. అంటే ఈ దాడి జరిగిన ఎవరిని అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేసి కొట్టుకుంటారు, ఏటునైతే వదిలిపెట్టారు. వదిలిపెట్టినప్పుడు ఎందుకు కొట్టుకోవాలి అతను? సందేహం ఉన్నప్పుడు అనుమానం ముందు ఎప్పుడు కూడా కేసు అనుమానితులు అని ఉంటారు. అనుమానితులు 5 మరీ చిత్రహింసలు పెట్టినట్టు వార్తలు వస్తాయి. అవి వస్తూ ఉంటాయి. చిత్రహింసలు పెట్టి పోలీసు ట్రీట్మెంట్ ఉంటుంది. పోలీసు ట్రీట్మెంట్ ఇలా పబ్లిక్ లో రాళ్ళేసి హత్యా ప్రయత్నం కింద అయితే న్యాయపరంగా నిజాలు రాబట్టడానికి వాళ్ళ ట్రీట్మెంట్ ఉంటుంది. నిజాలు రాబట్టాలి. ఏ దొంగ దొంగడం చేశాను ఒప్పుకోడు, ఏ మటలు నేను మటలు చేశాను ఒప్పుకోడు. వాడు ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇస్తే ఒప్పుకుంటాడు. సో పోలీసులు ప్రతి ఏదో మాట్లాడే మాట తప్పు చేయటం తర్వాత బలవంతంగా ఒప్పించారంటే ఇప్పుడు వాడు అంటున్నా
ఇది ఎలా చంపాడు రాజశేఖర వివేకానంద రెడ్డి గారిని ఎలా చంపాను అని వాడు మొత్తం చెప్పి ఇలా చంపాను గొడవ తీసుకెళ్ళి కొట్టారు కింద పడినాక ఇన్ని చెప్పాడు. చెప్పి వాళ్ళ బెయిల్ మీద తిరుగుతున్నాడు, నన్ను బలవంతంగా చెప్పారు అంట. ఈ మామూలు ఈ దగాబుద్ధి దళితులు చెప్పడం, అక్కడ నుంచి బెయిల్ తెచ్చుకున్నాక ఇలా అబద్ధం చెప్పడం, ఎవరు గొడవ చెప్పడం నేను మామూలు. వాడు రాయి పడింది, ప్రజలు చూశారు, పక్కగా పడింది. వీడియోలో అన్ని టీవీలో ఒకటి, వాళ్ళ టీవీలో ఒకటి చూస్తే వేరు, అన్ని టీవీలో వచ్చింది క్లీన్ గా అంటే రాయి పక్కన పడింది, దండలో ఒక చిన్న రాయి పడింది, తలకి తీసుకున్నాను అన్నారు. అంటానికి ఏముంది, మన నోరు నాలుగు నరలేని నాలుగే సమాసాలు ఏదైనా వాళ్ళు టిక్ కనపడుతుంది. ఇక్కడ పొట్టొచ్చేది కాబట్టి వేలాది మంది చూశారు, లక్షల మంది చూశారు. వీళ్ళంటే దానికి విలువ మర్యాద. నిజం మాట్లాడాలి, నిజంగా మాట్లాడి జరిగిన తప్పు. అది పవన్ కళ్యాణ్ ఏమన్నానంటే, అమర్నాథ్ అనే ఒక వ్యక్తి 17 ఏళ్ల వయసులో చెరుకు తోటలో పెట్టి తగలబెట్టారు, చుట్టాలు ప్రీతి రేపు జరిగింది, ఆ అమ్మాయిని కూడా ఎటువంటి న్యాయం జరగదు. జగన్ మీద ఒక చిన్న గులకరాయ పడితే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇట్లా వాగుతున్నారు, వాళ్ళందరికీ ఎవరు న్యాయం చేస్తారు అంటున్నారు. అదే ఈ ఇన్సేర్ వాగుడు, ఈ చిల్లర వాగుడు వల్లే పవన్ కళ్యాణ్ మర్యాద పోతారు. ఒకటి జరిగినప్పుడు దాన్ని ఖండించడం ఒక నాయకుడిగా, ఈ సామాజికంగా కరెక్ట్ కాదు, రాళ్ళు వేయటం, రాళ్ళు విసరటం కరెక్ట్ కాదు అని ఖండించినప్పుడే ఒక నాయకుడిగా అనిపిస్తాడు. ఈ చిల్లరతరంగా ఒక కార్యకర్తలాగా నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ, నువ్వు సన్నాసి అంటే నువ్వు సన్నాసి, చీపు అంటే పవన్ కళ్యాణ్ మాట్లాడే తప్ప 100% తప్పు. నువ్వు ఈ విషయం మాట్లాడాలి, తప్ప ఒప్పు అసలు ఈ రాయి వేయటం కరెక్టా కాదు, కరెక్ట్గా మాట్లాడాలి. అది వదిలేసి అప్పుడు ఇప్పుడు చాలా పెట్టారు, ఇప్పుడు అందుకనే నీ పెళ్ళాన్ని గురించి మాట్లాడతారు. నీ పెళ్ళాన్ని వదిలిపెట్టావు, నీకు నిలకడలేదు, పెళ్ళానికి ముగ్గురు పెళ్ళాన్ని మార్చేసావు, ఇంకో పెళ్ళం కోసం పేపర్లాడుతున్నావు, నీకేం క్యారెక్టర్ ఉందో నువ్వు మాట్లాడతావు అని అడుగుతారు. అందుకే అడిగేది నువ్వు క్యారెక్టర్గా మాట్లాడాలి. ఒక తప్పు జరిగింది, అది ఎవరైనా సరే, నువ్వు నీ చిన్న బ్లేడ్ గీసుకోలేదు, దాన్ని గీసుకుంది అని నువ్వు చూపితే ఎక్కడో చూపించలేదు ఎవరికి. దానికే నువ్వు పెద్ద ప్రెస్ మీట్ పెట్టి నాకు రక్షణ కావాలని వాగిపోయి ఒక రాయి పడింది, అది అంత పెద్ద రాయి క్లీన్ కనపడుతుంది. ఆ ప్లాట్ఫామ్ వేసే రాయి గులకరాయి కాదు, ప్లాట్ఫామ్ కడతారే, ప్లాట్ఫామ్ ఉంటుంది, దాంట్లో పీస్ అంటే ప్లాట్ఫామ్ పగిలిపోతే పైకి పీస్ తీసుకోవాలి. అది గులకరాయి అందులో. గులకరాయి అంటే అది కనపడుతుంది కదా, అసలు పోలీసులు దొరికితే ప్లాట్ఫామ్. అది కూడా రాయి ఏంటి కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళు చెప్పింది వాళ్ళ ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు. అది ప్లాట్ఫామ్ కడతారు కదా, ఆ కడతానికి ఉంటాయి కదా, అది మామూలుగా ప్లాట్ఫామ్ పగిలి ఉంటాయి చాలా. ఆ పగిలిన భాగం దాంట్లో ప్లాట్ఫామ్ పగిలిన దాంట్లో రాయి, ఆ రాయి పీస్, అందుకని కొంచెం గట్టిగా ఉంటుంది. అందుకని ప్లాట్ఫామ్ కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది. మామూలు అయితే కుట్టుపడే స్థాయి కదా, 3 కుట్టుపడే స్థాయికి మామూలు గులకరాయి అయితే వెళ్ళదు. అది ఉన్న తగ్గుతుంది, ఏదో తీసుకుంటే అయిపోతుంది. ఇది ఆ రాయి కనుక చిట్లింది, అర్థకారం చిట్ల బట్టి అది ఇంకా పొరపాటున నవరగంటలు జరిగిందా, ఇంకొంచెం కింద కంటిన్యూ ఏముంటుంది. సో అది నీకైనా ఎవరికైనా ఒకటే కదా, ఇది అరాచకము, ఈ పనులు ఎవరు చేయకూడదు అని చెప్తే నాయకుడు, ప్రజలకు ఆ సందేశం ఇస్తే నాయకుడు. అంతేగాని ఆ రోజు వాడు చెప్పారు అంటే అతను ఆ రోజు చనిపోయాడు కనుక వాళ్ళ మనుషులు చంపేయచ్చా ప్రతీకరణ? నువ్వు అదే నేర్పుతున్నావు ప్రజలకి, అదే నీ రాజకీయం, అదే నీ నాయకత్వం, నువ్వు చెప్పేది అదే, ప్రజానాయకుడిగా అదే నువ్వు చెప్పింది. ఆ రోజు ఇప్పుడు తర్వాత ఇది కాసినప్పుడు ఒకటి 17 కూడా చనిపోయాడు కనుక అది జరిగింది కనుక ఇప్పుడు ఈ పొట్టండి చెట్లంటే చంపండా ఏం చెప్తున్నావు సందేశం? రాజకీయ నాయకుడిగా, ప్రజానాయకుడిగా నువ్వు ప్రజలకు ఇచ్చింది ఆ విచక్షణ కోరుకుంటారు. అందుకనే ఆయన ఆలోచన లేని ఒక ఆవేశపడు, ఆ క్షణానికి ఏం మాట్లాడితే ఏం చూస్తే మాట్లాడే ఒక మాట చూస్తే, అందుకని ఆ మాటలు విలువ లేవు, ఆ మాటలు అతనికి వ్యక్తిత్వానికి విలువ లేవు. థ్యాంక్ యూ సార్.